అట్టుకి మినపప్పు నానేసుకుందామండి. ఇగోండి, 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం అండి. నేను రేషన్ బియ్యం అయితే పోయట్లేదు, మామూలు బియ్యమే పోస్తున్నాను, ఇంట్లో తినేయే. ఇదిగోండి, దీంతో 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు బియ్యం పోసాను. అవి శుభ్రంగా నానబెట్టుకుందాం. ఇదిగో నేను అట్టుకని నానేసా కదండి, ఇగో బాగా 1-2 సార్లు కడుక్కున్నాను. శుభ్రంగా పిండేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం, బాగా పేస్ట్లా చేసేసుకుందాం. అదిగండి, అట్టుపిండి మెదిగింది చూడండి. ఇదిగండి, మెత్తగా వేసుకోవటమేనండి. ఇంకా దాన్ని తీసి మొత్తం ఇలానే వేసుకోవటం అండి. మొత్తం వేసుకున్నామండి. నేను ఉప్పు ఈ పూట ఏమి వేయట్లేదు, రేపు పొద్దున వేసి చూపిస్తాను. ఇది నైట్ అల్లా బాగా రేపు పొద్దుడికి పొంగుతుంది. ఓకేనా. దోసపిండి ఇదిగోండి పొంగింది బాగా. తెల్లారి నానబెట్టుకున్నాం కాబట్టి బాగా పొంగింది. ఇదిగోండి 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. వాటర్ పోసుకొని శుభ్రంగా కలుపుకుందాం. దాంట్లోకి దోశలోకి అలా టమాటా బాగా ఉడకబెట్టి దోశ మీద వేస్తానండి. ఇదిగోండి, అది కూడా రెడీ అవుతుంది. చూడండి, ఇది దోశ మీద వేస్తే సూపర్గా ఉంటుంది, టమాటా దోశలాగా. అంటే పచ్చి టమాటా కాకుండా ఇలా వేస్తే బాగుంటుందండి, అందుకని వేస్తున్నాను. ఇదిగో శుభ్రంగా ఇది కలుపుకుందాము. పొద్దున్నే పిల్లలకి వాళ్ళకి ఇష్టమైంది మసాలా దోశ, కారం దోశ లేదా టమాటా దోశ, ఏదో వాళ్ళకి ఇష్టమైంది పెట్టామనుకో హ్యాపీగా తింటారు, తిని స్కూల్కి వెళ్తారండి. పిండి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా కలుపుకోవటం. ఇదిగో అట్ల పెనం పొయ్యి పెట్టేసి వేడిగా దోశలు వేసుకుందాం. పలసగా తిప్పుకోవాలి, పలసగా తిప్పుకుంటేనే క్రిస్పీగా వస్తుంది బాగా. దాని మీద ముందర కదండి, ఇదిగో ఈ కర్రీ వేస్తానని. అసలు ఎలా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. మొత్తం పక్కలమ్మటికి అందాము. అది వేసాక కొంచెం కారపొడి వేసుకుందాం. దానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం. లైట్గా వేసుకుంటున్నాను. ఇది బాగా ఎర్రగా క్రిస్పీగా వేగింది. తిప్పేసుకుందాం. పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి కూడా పోసుకుందాం. అలానే కారం దోశ వేస్తున్నా ఇప్పుడు. ఇదిగండి, ఎంత బాగుంటుందో నిజంగా అండి. దాని మీద ఆయిల్ వేసుకుందాం.
చూడండి కారం దోశ ఎంత బాగుందో. నిజం చెబుతున్నానండి, కారం దోశ మటుకి తింటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నా కోసం ట్రై చేయండి, మీ అందరికి వచ్చే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెబుతున్నానండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది కారం దోశ. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. నిజంగా అండి చాలా బాగుంటుంది. ఇంకోటి చూడండి, కారపు దోశ అండి. ఒకటేమో నేను బంగాళదుంపల కుర్మాలా చేసింది కుర్మా దోశ ఒకటి, నెక్స్ట్ కారం దోశ ఒకటి వేస్తున్నాను. తర్వాత అది కూడా చూపిస్తానండి, తీసుకుందాం. ఇంకా అదిగోండి, అది ఎంత బాగా వస్తుందోనండి. నెక్స్ట్ ఇంకోటి పోసుకుందాం. పల్లీలు కారం వేసుకుందాం. ఇప్పుడు కారపొడి, గుంటూరు కారం అండి. అసలు ఎలా ఉంటుందంటే తింటుంటేనే ఉంటుంది నా స్వామి రంగా. గుంటూరు కారం అంటే గుంటూరు కారమేనండి. ఇది పల్లీల కారం. ఇందాక గుంటూరు కారం అన్నా కదండి, నిజం చెబుతున్నాను. గుంటూరులో కారపొడి ఎంత వేసుకుంటాము, చాలా బాగుంటుంది. మీలో ఎవరన్నా కారపొడితో దోశ వేసుకొని ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయరా. మా అబ్బాయి కాడికి వెళ్ళి ఈ దోశ ఎలా ఉందో, 3 దోశలు వేసాను, ఈ 3 దోశల్లో ఏ దోశ బాగుందో చూతాడు. గ్రీన్ చట్నీ చేశాను, దాంట్లోకి నీళ్ళ చట్నీ. ఇదేమో బంగాళదుంప కర్రీ కనకేషు దోశ వేసాను. 2 కలిపి ఇలా తీసుకున్నాను. మజోరాని అది టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేద్దాం. చట్నీ బాగా నచ్చుకుంది, బాగుంది కదా. ఏం దోశ వస్తుంది అక్క అది కనబంగారం? మసాలా దోశ సూపర్. మసాలా దోశ కదా, సూపర్గా ఉంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. బాయ్.